బ్యాక్ టు న్యూస్. గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు రోడ్డెక్కారు. పాలకొల్లు పూలపల్లి సెంటర్లో ప్రధాన రహదారిపై రొయ్యలను పారబోసి నిరసన తెలిపారు. క్రాప్ హాలిడేకి సిద్ధమంటూ భారీగా మానవహారంగా ఏర్పడి నిరసన తెలియజేశారు. ఫీడ్ ఎక్స్పోర్ట్ కంపెనీల సిండికేట్ల నిరంకుశం నశించాలంటూ ఆక్వా రైతులు డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల నిరసనతో భీమవరం పాలకొల్లు ప్రధాన రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. నిక్షేపలకు కొంటే 500 అయిపోతుంది. నిక్షేపలకు కొంటే 500 అయిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ఆక్వా రైతులు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. రోడ్డుపై రొయ్యలను పారబోసి నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. మాధవి, ఆక్వా రైతులకి మరో సమస్య వచ్చి పడింది. మొన్నటిదాకా మేత రేట్లు, ఫీడ్ రేట్లు పెరిగాయని చెప్పి ఆందోళన చెందినటువంటి ఆక్వా రైతులు ఆ సమస్య కొద్దిగా సద్దుమణుతున్న సందర్భంలోనే ఒక్కసారిగా రేట్లు, ప్రాసెసింగ్ యూనిట్లు ఏదైతే ఉన్నాయో ఆ ప్రాసెసింగ్ యూనిట్లకు సంబంధించి రేట్లు అయితే కూడా ఒక్కసారిగా కిలో 30 రూపాయల నుంచి 40 రూపాయలకి తగ్గించిన సందర్భం అయితే కూడా ఉంది. దీంతో రైతులు ఒక్కసారిగా ఆందోళనకు గురవడం జరిగింది. రొయ్య ధర కేజీకి 30 రూపాయల నుండి 40 రూపాయలు, అంటే ఒక్కొక్క కేజీకి 30 నుంచి 40 రూపాయలు తగ్గిస్తున్న నేపథ్యం అయితే ఉంది. మొత్తానికి ఈ ఫీడ్ మరియు ప్రాసెసింగ్ కంపెనీలు అన్ని కూడా ఒకే కంపెనీలకు సంబంధించి వీళ్ళంతా కూడా సిండికేట్ అయిపోయి ఇప్పుడు రైతుల్ని ఒక్కసారిగా పెద్ద ఎత్తున నష్టపరచాలని చెప్పి వీళ్ళంతా కూడా పూనుకున్నారని చెప్పి ఆక్వా రైతు సంఘాల నేతలు అయితే కూడా ఈరోజు పాలకొల్లులో జై భారత్ క్షీరధామ ఆక్వా రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రైతులు సమావేశం అవడం జరిగింది. అటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అలాగే ఇతర జిల్లా నుంచి కూడా రైతులు పెద్ద ఎత్తున ఈ సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఒక్కసారిగా రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులందరూ కూడా రొయ్యలను రోడ్డు పైన పారబోసి మొత్తం తమ నిరసన తెలిపిన సందర్భం అయితే కూడా ఉంది. పాలకొల్లులోని పూలపల్లి సెంటర్ లో రోడ్డు మీద ఆక్వా రైతులు పెద్ద ఎత్తున నిరసన దిగడం జరిగింది. అటు భీమవరం పాలకొల్లు ప్రధాన రహదారి మొత్తం అంతా కూడా ఈ నిరసన తెలుపుతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ట్రాఫిక్ కూడా స్తంభించింది. ప్రాసెస్ ప్లాంట్లను ప్రభుత్వమే నిర్వహించి ఇటువంటి సిండికేట్లకు మొత్తం అడ్డుకట్ట వేసే విధంగా ప్రాసెస్ ప్లాంట్లను ప్రభుత్వం నెలకొల్పే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఆక్వా రైతులు డిమాండ్ చేస్తున్నారు. మాధవి. రైట్, థాంక్యూ శ్రీనివాస్.